వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. దేశ ప్రజలకు ప్రధాని మోడీతో క్షమాపణలు చెప్పిస్తాం. అంబానీ అదానీల కోసమే ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఉపాధి హామీని కొనసాగించేలా చేస్తాం. ఈ పథకం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందంటూ వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ కాదు, సంక్షోభ భారత్ ను సృష్టిస్తున్నారు. సర్తో పేదలు, మైనార్టీల ఓటు హక్కు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కోట్లాది మందిని దేశ పౌరులు కాదని నిరూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది. గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దయ్యేదేనంటూ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారం మళ్లీ మందేనంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకే ఎక్కువ స్కూల్స్ కేటాయించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు బాలికలకు ఒక్కొక్కటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇక మీదట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుకు భారీ కసరత్తు చేశామంటూ చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో నగరంలో కొత్త స్కూల్స్, ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సిలబస్ కూడా ఉంటుందంటూ విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ విద్యా విధానం బాగుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టానికి సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ బేష్ అంటూ హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ గారు కొనియాడారు. సచివాలయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల ఏర్పాటు గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రామ్జీ చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ సంక్రాంతి తర్వాత పలు ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఎంజీ నరేగా చట్టం యొక్క గొప్పతనాన్ని వివరించే కరపత్రాలు ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000కు పైగా పంచాలని, ఈ కరపత్రాలు గ్రామాన, ఊరు వాడవాడకు చేరేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను డీసీసీ సారథ్యంలో జరగాలని, తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయించే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే భాజపా ప్రమాదకరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందంటూ పేర్కొన్నారు. కొత్త చట్టం ఏది తేకపోగా నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వాటిని రద్దు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని విమర్శించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఏఐకి కేర్ ఆఫ్ గా హైదరాబాద్ నిలవనుంది. ఏఐని అభివృద్ధి చేసే సంస్థలకు ప్రోత్సాహం అందిస్తోంది హైదరాబాద్ అంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పరుగులు పెడుతుందంటూ పేర్కొన్నారు. హైటెక్ సిటీలోని ఎయిడెన్ ఏఐ ఇంజనీరింగ్ కేంద్ర విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎకోసిస్టమ్ వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రైతుల పంటలకు కోత అనంతరం ఎదురవుతున్న నష్టాలను తగ్గించి ఆహార భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఆధునిక సైలో ఆధారిత శాస్త్రీయ ధాన్యం నిల్వల వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఈ అంశంపై సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.